హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు కథ జరగని రొమాన్స్. రచించిన వారు డాక్టర్ అశోక్ కుమార్ ఎంబీబీఎస్ గారు. ఇక కథలోకి వెళ్తే, వద్దు అలా వద్దు ప్లీజ్, అవి యూజ్ చేస్తారు కదా, తెచ్చి ఉంచు, నాకు భయం, డైరెక్ట్గా వద్దు, మళ్ళీ ప్రెగ్నెన్సీ భయం, అదొక నరకం. నువ్వు ఇంతలా అడిగి అడిగి విసిగిస్తున్నావు కాబట్టి వస్తున్నాను, నా మాట విను. నేను నీ మాట వింటున్నాను కదా, ఫోన్లో చెప్పుకుంటూ పోతుంది విమల. నేను వింటున్నాను సరే, కండోమ్స్ తీసుకుంటాను, ఏం భయపడకు. కానీ మా ఫ్రెండ్ చెప్పాడు, అది యూజ్ చేస్తే సెక్స్లో థ్రిల్ ఉండదని. నీకు కూడా ఏమనిపించదు. నాకు ఏమనిపించనక్కర్లేదు, నువ్వు మాత్రం నేరుగా కలవటానికి నేను ఒప్పుకోను. సరే, ఎల్లుండి ఆదివారం నా ప్లాట్లో కలుద్దాం. అన్నీ రెడీ చేసి ఉంచుతాను. ఫుడ్ కూడా ఆ రోజు జొమాటోలో ఆర్డర్ పెట్టేస్తాను. ఉదయం 9 కల్లా వచ్చేస్తే సాయంత్రం 4 కల్లా వెళ్ళిపోవచ్చు. ఆ రోజంతా మన జీవితంలో గుర్తుండిపోవాలి. ఏమో, నాకు టెన్షన్గా ఉంది. ఒకవైపు నీ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను. నాకు ఇష్టం లేకపోయినా నీ కోసం వస్తున్నాను. సరే, అన్నయ్య వచ్చే టైం అయింది, నైట్ చేస్తాను. కాల్ కట్ అయింది. నాలో మొత్తానికి సాధించాను అన్న తృప్తి కలిగింది. తనని ప్లాట్కి రావడానికి ఒప్పించాను. ఇక ఆ కార్యం కోసం గడియలు లెక్క పెట్టుకోసాగాను. ఈరోజు శుక్రవారం, రేపు ఒక్కరోజు ఆగితే ఆదివారం మొత్తం తనతో ఉండొచ్చు. 4 నెలల ప్రేమ. నా పేరు సందీప్. వైజాగ్లోని ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిని. నెలకు 30,000 జీతం. ఊరు ఏలూరు. బ్యాచిలర్ని కదా, ఒక అపార్ట్మెంట్లో సింగిల్ బెడ్రూమ్ ప్లాట్ అద్దెకు తీసుకున్నాను. ఓనర్ దగ్గర ఉండడు. ప్రతి ఆదివారం వచ్చి వెళ్తుంటాడు. పెద్ద ఇబ్బంది లేదు అక్కడ నాకు. నా ఆఫీస్ పక్కనే ఉన్న ఇంకో చిన్న సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో విమల పనిచేస్తోంది. మొదట్లో పెద్ద పట్టించుకోలేదు. తర్వాత మా చూపులు కలిశాయి. నంబర్స్ ఇచ్చిపుచ్చుకున్నాం. ప్రపోజల్స్ అయిపోయాయి. పార్క్స్, సినిమాలు, ముద్దులు మామూలే. ఇక ప్రేమలో పైవన్నీ మొదటి అడుగు అయితే, అసలు పనిలోకి వెళ్ళడం రెండో అడుగు. అది కూడా ఎలాగోలా ఒప్పించగలిగాను. కానీ ఇక్కడ ఒక చిక్కొచ్చి పడింది. కండోమ్ వాడాలి అని. కండోమ్ వాడి చేసే సెక్స్ ఎలా ఉంటుందో నా మిత్రుల ద్వారా తెలుసు నాకు. అందులో ఏముండదని. కానీ ఒప్పించేటప్పుడు తెస్తాను, వాడతాను అన్నాను. నా ప్లాన్ ఏంటంటే, కండోమ్ పెట్టినట్టు పెట్టి తీసేయాలి, తనకి తెలియకుండా. అప్పుడే అసలు ఆనందం అనుభవించగలను. ఇక్కడ ఇంకో చిక్కు ఉంది. ఆదివారాలు మా అపార్ట్మెంట్ ఓనర్ వచ్చి ఎంట్రన్స్ గేట్ దగ్గర పైకి వెళ్ళే మెట్ల సమీపంలో కూర్చొని పైన ఉండే 2-3 ముసలాలతో ముచ్చట వేస్తూ ఉంటాడు. వాళ్ళ ముచ్చట్లు సాయంత్రం వరకు సాగుతుంటాయి. తను వస్తే ఖచ్చితంగా అడుగుతాడు ఎవరు అని. ఏమనాలో ప్లాన్ చేసుకున్నాను. తనను ఫ్రెండ్గా పరిచయం చేస్తే నమ్మడు. ఏదో ఒక రిలేషన్ చెప్పాలి. చెల్లి అంటే నమ్మొచ్చు. ముందెప్పుడు నేను ఏ అమ్మాయిని ప్లాట్కి తీర్చుకోలేదు కాబట్టి నన్ను అనుమానించడు. కానీ తను చక్కగా రెడీ అయి వస్తుంది కదా, పట్టేస్తాడు. చెల్లి రిలేషన్ కరెక్ట్, లేదా ప్లాన్ అంతా పాడవుతుంది. మళ్ళీ తనను ఇంకోసారి రప్పించాలంటే చాలా కష్టం. శనివారం ఆఫీస్కి వెళ్ళాను. తనకి కాల్ చేశాను లంచ్ టైంలో. ఇద్దరం బయట రెస్టారెంట్కి వెళ్ళాం. అక్కడ మా ఓనర్ గురించి వివరించి చెప్పాను. కొద్దిగా చాదస్తపు మనిషి. అనుమానంతో అడిగితే చెల్లి అని చెప్పు అన్నాను. తను చీ, చెల్లి అనాలా, ప్రాబ్లం అవుద్దంటే చెప్పు, మరోసారి ప్లాన్ చేద్దామంది. బాబోయ్, అవకాశం పోయేలా ఉంది అనుకుని నేను చెప్పినట్టు చెప్పు చాలు అన్నాను. బలవంతాన ఒప్పుకుంది. ఆ రోజు రాత్రి కండోమ్స్ కొనేశాను. కొద్దిగా విస్కీ తాగి కాసేపు తనతో మాట్లాడి పడుకున్నాను. ఆదివారం ఉదయం 8 గంటలు. తను రావడానికి 1 గంట ఉంది. అప్పటికే స్నానం చేశాను. నా ప్లాట్ 2వ ఫ్లోర్లో ఉంది. మొత్తం 3 అంతస్తులున్న ఆ అపార్ట్మెంట్లో 2వ ఫ్లోర్ అంతా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్సే. కిందకి వచ్చి చూశాను. ఓనర్ వచ్చి కూర్చొని ఉన్నాడు. నన్ను చూసి, ఏంటి సందీప్, ఎలా ఉన్నావు, ఏంటి హడావిడిగా ఉన్నావు? నేను, ముసలోడే కానీ మహానుభావుడు, భలే పట్టేస్తాడు. ఏం లేదంకుల్, మా చెల్లి వస్తుంది, అందుకే. తనకి ఇక్కడ ఆర్ఆర్బీ ఎగ్జామ్ సెంటర్ పడింది. అప్పుడు ఓనర్, ఆర్ఆర్బీయా, డౌట్గా మొహం పెట్టాడు. ఓ సరే సరే, ఎప్పుడు వస్తుంది మీ చెల్లి? 9 కల్లా వస్తుంది అంకుల్. ఓనర్, మరి రైల్వే స్టేషన్కి వెళ్తున్నావా తీసుకురావడానికి? లేదంకుల్, తను వచ్చేస్తుంది, అడ్రస్ మెసేజ్ పెట్టాను. అదేంటయ్యా, ఆడపిల్ల ఎలా ఒక్కరితే వస్తుంది, నువ్వు వెళ్ళాలి కానీ. పక్కన కూర్చున్న 2 ముసలోళ్ళు కూడా అవును అన్నట్టు నన్ను పైకి కిందకి ఎగాదిగా చూశారు. అంకుల్, నేను బయటికి వెళ్ళాలి, పాల ప్యాకెట్ తెచ్చుకోవాలని తప్పించుకొని వచ్చేశాను. విమల వాళ్ళ ఇంట్లో ఈరోజు అందరూ ఊరెళ్ళారు.
విమల బాలేదని తప్పించుకుంది వెళ్ళకుండా. వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కానీ వాడెప్పుడు ఫ్రెండ్స్తో బలాదూర్ తిరుగుతుంటాడు. తను నాకు ఇచ్చిన టైం కూడా 4 గంటల వరకే. అలా నడుచుకుంటూ వీధి చివర ఉన్న డైరీ పార్లర్కి వచ్చి 2 పెద్ద పాలు మరియు పెరుగు ప్యాకెట్స్ తీసుకున్నాను. మనసులో ఈరోజు అంతా సవ్యంగా అవుద్దో లేదో. ముసలాడి ముఖం చూస్తే అనుమానం వచ్చినట్టే ఉన్నాడు. ఆయన ఇలాంటివి అస్సలు ఒప్పుకోరు. ఖాళీ చేయించేస్తాడు. నా ఆఫీస్కి దగ్గరలో ఉన్న ఏరియా ఇది. మళ్ళీ తక్కువ అద్దెలో సింగిల్ బెడ్రూమ్ ప్లాట్ దొరకడం కష్టం అసలు అనుకొని మళ్ళీ వెనక్కి ప్లాట్కి వచ్చేసాను. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. దరిద్రం నిజంగా. ఈ ముసలోడు ఈరోజు ఏం చేస్తాడో. అవును, విమల స్కూటీ మీద వస్తుంది కదా, స్టేషన్ నుంచి ఆటోకి రావాల్సిన అమ్మాయి స్కూటీలో ఎలా వచ్చిందంటాడేమో. ఇప్పటికిప్పుడు ప్లాన్ మార్చడానికి లేదు. విమలకి కోపం వస్తే వెనక్కి వెళ్ళిపోతుంది. విమల స్టార్ట్ అయ్యాను అని కాల్ చేశాక వచ్చే 5 నిమిషాల ముందే కిందకి వచ్చి గేట్ దగ్గర నుంచొని అటు ఇటు చూస్తున్నాను. ఓనర్ నన్ను చూసి, సందీప్ రావయ్య, మీ చెల్లి వస్తుందిలే, కూర్చో, ఇదిగో కుర్చీ. నేను పర్లేదు అంకుల్. ఆలోపు విమల స్కూటీ మీద వచ్చేసి గేట్ బయట స్టాండ్ వేసి నన్ను చూసింది. రే విమ్ము, బండి మీ ఫ్రెండ్ రవల్దా? తనని కలిసి వచ్చావా? సరిపోయింది. నువ్వు ఇంకా రాలేదేంటి అని చూస్తున్నా, ఆటోలో వస్తావని అని ఓనర్కి వినపడేలా మాట్లాడాను. విమల అయోమయంగా దిక్కులు చూస్తోంది. రారా అని గేట్ లోపలికి వచ్చాక ఈయన మా ఓనర్ గాంధీ గారు అని చూపించాను. విమ్ము నమస్తే పెట్టింది. నమస్తే అమ్మా, ఆర్ఆర్బీ రాయడానికి వచ్చావా? అవును అంకుల్, లాస్ట్ మంత్ అన్నయ్య అప్లై చేశాడు, రేపు ఎగ్జామ్. అవునా, మరి రేపు ఎగ్జామ్ అయితే మా పాప ఏంటమ్మా, నిన్న ఎగ్జామ్ రాసేసింది. నేను రైల్వే రిటైర్డ్ ఉద్యోగినమ్మా, నిన్న అయిపోయింది ఆర్ఆర్బీ ఎగ్జామ్ అని మా ఇద్దరిని పైకి కిందకి చూశాడు. నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. వెంటనే ఆర్ఆర్బీ కాదంకుల్, నేను చెప్పింది ఆర్ఆర్సీ, మీకు అలా వినపడిందా అని అన్నాను. అప్పుడు ఓనర్, అదేంటయ్యా సందీప్, ఉదయం ఆర్ఆర్బీ అన్నావు, ఇప్పుడు మీ చెల్లి కూడా అదే అంది అని అనగానే వెంటనే విమ్ము, ఆర్ఆర్సీ అండి, రీసెర్చ్కి సంబంధించింది. నన్ను చూసి, సందీప్ పైకి వెళ్దామా, అలసిపోయాను అనగానే నేను భలే చెప్పింది ముసలోడికి అనుకున్నాను. ఆయన నోరు తెరుచుకొని అలానే చూస్తున్నాడు. పైకి వెళ్ళాక డోర్ లాక్ వేశాను లోపల నుంచి. విమ్ము, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, పోలీసులు అడుగుతున్నాడు ప్రశ్నలు. అప్పుడు నేను, ఆయన అంతేలే, చెప్పాగా చాదస్త మనిషిని, ముందు నువ్వు కూర్చో, టిఫిన్ కూడా తెచ్చి ఉంచాను, తిను. టీవీ ఆన్ చేశాను. తను బాత్రూమ్కి వెళ్ళి వచ్చి టిఫిన్ చేసింది. సింగిల్ బెడ్రూమ్ అయినా కాట్ లేదు ఇంట్లో. చాప, దాని మీద పరుపు ఉంటుంది. ఇన్నాళ్ళు నన్ను ఒక్కరినే మోసిన పరుపు ఈరోజు తనని కూడా కలిపి మోయాలి అనుకున్నాను. నేను నా నైట్ ట్రాక్ తీసేసి బాక్సర్ వేసుకున్నాను. తనకు ఆల్రెడీ ఒక నైటీ తెచ్చి ఉంచాను ముందు రోజే, తనకు ఇబ్బంది ఉండకూడదని. టిఫిన్ చేశాక 10 నిమిషాలు మాట్లాడుకున్నాం. తనకి సిగ్గు మొదలైంది. నేను నెమ్మదిగా తన దగ్గరికి జరిగి చేతిలో చేయి ఉంచాను. విమ్ము, అవి తెచ్చావా అని అడిగింది. తెచ్చా అని బెడ్ కింద నుంచి ప్యాకెట్ తీసి చూపించాను. విమ్ము ఇంకా సిగ్గుపడిపోయింది. ఇంకా దగ్గరికి జరిగి తన పెదాల మీద ముద్దు పెట్టాను. పులకించిపోయింది. క్రమంగా కౌగలించుకొని ముద్దుల వర్షం కురిపించాను. చెంపలు, చెవి, నుదురు, మెడ అలా పెడుతూనే ఉన్నాను. తను నన్ను అలానే గట్టిగా పట్టుకుంది. సరిగ్గా అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. చా, ఎవరు అని విసుక్కుంటూ జుట్టు సర్దుకొని వెళ్ళి తలుపు తెరిచాను. చూస్తే పై ఫ్లోర్ సుధాకర్. నా వయసే వాడిది. అప్పుడప్పుడు మందు సిట్టింగ్ వేస్తుంటాం మేము నా గదిలో. ఏంటి సుధాకర్ అని అన్నాను. అప్పుడు సుధాకర్, ఏంటి సందీప్, ఆదివారం ఇంకా నాకు కాల్ చేయలేదు, మందు చికెన్ తీసుకురానా, తాగుదాం అని అన్నాడు. అప్పుడు నేను, తెలిసిన వాళ్ళు వచ్చారా, ఈరోజు కుదరదు, సరే ఆగు అని లోపలికి వచ్చి జేబులో నుంచి ఒక 200 తీసి వాడికి ఇచ్చి, ఇదిగో బైకీస్, వెళ్ళి ఒక కాటర్ వేసుకొని వచ్చేయి అని అన్నాను. నువ్వు సూపర్ బ్రో అని కీస్, డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. తలుపు వేసి వచ్చి మూడ్ ఖరాబ్ చేశాడు వెధవ అని అనుకున్నాను. అప్పుడు విమ్ము, ఏంటి ప్రతి నిమిషం టెన్షన్తో గుండె ఆగేలా ఉంది, ఎవరు అని అన్నది. నా ఫ్రెండ్లే, వెళ్ళిపోయాడు, బైక్ కోసం వచ్చాడు. మళ్ళీ తనని గట్టిగా పట్టుకొని ముద్దులు కంటిన్యూ చేస్తూ శరీరం అంతా తడిమేస్తూ తనను అసలు పనికి రెచ్చగొట్టసాగాను. అప్పుడే నా ఫోన్ రింగ్ అవుతోంది. తీసి చూశాను. ఓనర్ కాలింగ్ అని ఉంది. లిఫ్ట్ చేసి హలో అంకుల్ అన్నాను. బాబు కొద్దిగా టెర్రస్ మీదకి వెళ్ళి 3వ ఫ్లోర్కి సంబంధించిన వాటర్ వాల్
ట్యాంక్కి ఎడమవైపు మార్క్ చేసి ఉంటుంది, అది ఆపేసిరా అని అన్నాడు. నాకు మండిపోయింది. కానీ ఏం చేయగలను? వెళ్ళి వాల్వ్ ఆఫ్ చేశాను. కాల్ చేసి చెప్పాను. సరే అన్నాడు. నా మూడ్ మొత్తం పోయింది. నాకేంటిది అనుకున్నాను. వచ్చాక టైం చూశాను, 12 అవుతుంది. సరే అని జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశాను ఇద్దరికి. మళ్ళీ దగ్గరకు చేరి ముద్దులతో తనకి పిచ్చెక్కించాను. ఇక అసలు పని దగ్గర పడింది. కండోమ్ ప్యాకెట్ ఓపెన్ చేసి నా షర్టు విప్పుతున్నంతలో మళ్ళీ కాల్. ఓనర్. లిఫ్ట్ చేశాను. బాబు, నువ్వు మొదట్లో ప్లాట్ అడగడానికి వచ్చినప్పుడు నేను అడిగాను మీరు ఎంతమంది అని. ప్లాట్లో ఉండేది ఒక్కనే అన్నావు. అది కాదు, మీ ఇంట్లో ఎంతమంది అంటే అమ్మ, నాన్న, నేను అన్నావు. గుర్తుందా? మరి ఈ చెల్లి? నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, అందుకే అడుగుతున్నాను అనేసరికి నా గుండె తుక్కుమంది. తను పెదనాన్న కూతురు అంకుల్ అన్నాను. ఓ అవునా, సరే సరే అని కట్ చేశాడు. వీడికి అనుమానం పెరిగింది. నా పని జరగనివ్వడు అనుకున్నాను. విమ్ము కూడా విసుక్కుంది. ఈసారి చూస్తాను, ఎవరైనా విసిగిస్తే కనుక నేను వెళ్ళిపోతాను అంది గట్టిగా. ఆలోపు డెలివరీ బాయ్ కాల్ చేశాడు. కిందకు వెళ్ళి ఫుడ్ తీసుకుంటే నన్ను ఓరకంట గమనిస్తున్నాడు ముసలోడు. ఆయన కళ్ళు ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ కళ్ళలా ఉన్నాయి. నా కళ్ళు తిప్పుకొని పైకి వచ్చేశాను. బిర్యానీ తిన్నాక విమ్ము వెంటనే వద్దు, కాసేపు నడుము వాలుస్తాను అంది. అబ్బా సరే అన్నాను. ఏది కలిసి రావట్లేదు. ఈ దరిద్రుడు నాకు విలనయ్యాడు. తను అలా పడుకుంది. గంట తర్వాత లేపాను. అప్పటిదాకా కండోమ్ ప్యాకెట్ పైన ఉన్న బొమ్మలు చూసుకోవడం సరిపోయింది నాకు. లేచి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంది. టైం చూస్తే 3 అయింది. ఇంకో గంట మాత్రమే మిగిలింది నాకు. ఇక రొమాన్స్ వద్దు అనుకొని నేరుగా పనిలోకి దూకుదామని ఫోన్ ఆఫ్ చేశాను. నా బట్టలు తీసేశాను పూర్తిగా. విమల సిగ్గుతో కళ్ళు మూసుకుంది. నా మగతనం రతి క్రీడలో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోవడానికి ఆరాటపడుతుంది. ఇంతలో తలుపు ఎవరో దబా బాదుతున్నారు. ఈ నా కొడుకుని బూతులు ఆపుకొని బట్టలు వేసుకొని వెళ్ళి తలుపు తీశాను. చూస్తే ఎదురుగా ఓనర్. బాబు సందీప్, ఏంటి ఫోన్ ఆఫ్ చేశావా? చాలాసేపు ట్రై చేశాను. ఒకసారి పైకి వెళ్ళి ఆ వాల్వ్ ఆన్ చేసి 2వ ఫ్లోర్ వాల్వ్ ఆఫ్ చేసిరా. నేను సరే అని మనసులో ఆయన్ను అమ్మనా బూతులు తిట్టి లోపలికి వచ్చేసరికి విమల రెడీ అయ్యింది. తన ఫోన్ డిస్ప్లే నాకు చూపించింది. సమయం 4 అవుతుంది. నేను నీకు ఇచ్చిన టైం అయిపోయింది. అన్నయ్య వచ్చేస్తాడు, నేను వెళ్తా అని విసురుగా తలుపు తీసుకొని వెళ్ళిపోయింది. నేను ఆ కండోమ్ ప్యాకెట్ని చూస్తూ